కార్తీక పురాణం 21వ అధ్యాయము పురంజయుని కథ. అత్రి మహాముని పురంజయుని కథనిట్లు కొనసాగించాడు. పురంజయుడట్లు దాడి చేయగానే సామంతరాజులందరూ బాణములతోనూ ఖడ్గములతోనూ తోమరములతోనూ రోకళ్ళ వంటి ఆయుధములతోనూ ఇంకను అనేక ఆయుధములతో అతనిని ఎదురించారు. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులని, ఏనుగులతో ఏనుగులని, రథికులతో రథికులని, కాల్బోములతో కాల్బోములని తడబడి వీరవాక్యములతోనూ సింహనాదములతోనూ ఘోరముగా యుద్ధము చేశారు. కాంబోజరాజు బాణములు కవచములు ధరించిన వాడై రథమెక్కి వచ్చి పురంజయునిపై 300 బాణములు వేశాడు. ఆ బాణములలో కొన్ని పురంజయుని ఛత్రమును ధ్వజమును విరిచి వేశాయి. కాంబోజుడు విజృంభించి కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణాలతో పురంజయుని రథాశ్వాదములను చంపివేసెను. దానికి కోపించిన పురంజయుడు భుజము చరచి ధనుష్టంకనము చేసి బ్రహ్మ మంత్రములతో అభిమంత్రించి 10 బాణములు అతనిపై వేయగా ఆ బాణములు అతని రక్తము త్రాగుచు అక్కడి నుండి తిరిగి రావయ్యను. గుండెలలో గ్రుచ్చుకున్న ఆ బాణములకు పైకి లాగి మరలా ఆ బాణములనే తన వింటిలో సంధించి కాంబోజుడు పురంజయునితో, నిన్నెట్ల నేను పరుల సొమ్మునకు ఆశించువాడగునాను, అందుచేత నీ బాణములు తిరిగి నీకే పంపుచున్నాను అనుచువాడు ఆ బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథికి చంపి ఛత్రమును పడగొట్టి అతని చేతిలో ధనుస్సును విరగ్గొట్టినవి. పురంజయుడు మరి యొక్క ధనుస్సునెత్తి, నీ వంటి నీచులకు తిరిగి ఇచ్చుట ఎట్లో తెలియదు, నాకు తెలుసును గనుక ఇవిగో 20 బాణములిచ్చుచున్నాను అనుచు వేయగా అవి అతని కవచమును హృదయమును చీల్చివేశాయి. సంగ్రామము ఘోరమయ్యెను. భటులు కాళ్ళు చేతులు తెగి ఏడ్చుచుండిరి. ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కొన్నింటి కాళ్ళు తెగినవి, రథములు విరిగిపోయాయి. భటులు హుంకారముతో చేయుచు పారిపోకు మరి అరుచుచు శత్రు భటులను సంహరించుచుండిరి. బాణయుద్ధము చేయు వీరుల లాఘనవములు దేవతలు ప్రశంసించిరి. వారి బాణములతో రణరంగమంతయు నిండిపోయెను. వారు అర్ధచంద్ర బాణములు, ఇనుపములు గల బాణములు, ఖడ్గములు, బల్లెములు మున్నగు ఆయుధములతో 2 పక్షముల వారును భయంకరముగా పోరాడిరి. గుర్రపు రౌతులు కాలిబండులకును చంపారు. వారికి ఏనుగులపై నున్న భటులు చంపారు. వారిని రథికులు చంపారు. రథాలపై నున్న వారిని కాల్బంటులు చంపారు. యుద్ధరంగములో నెత్తురు ఏరులై ప్రవహించింది. దేవతా స్త్రీలు వచ్చి ఆకాశములో నిలిచి రణరంగములో చచ్చిన వీరులను వీడు నావాడు, వీడు నావాడు అని తమ వెంట తీసుకొని పోవుచున్నారు. యుద్ధములో చచ్చిన వారు దివ్య విమానం ఎక్కి సూర్యమండలము ద్వారా స్వర్గమునకు పోవుదురని చెప్పుదురు గదా. అంతటి మహాయుద్ధములో పురంజయుడు ఓడిపోయి కోటలోనికి తిరిగి వచ్చెను. శత్రురాజులు కూడా కొంత దూరములో డేరాలు వేసుకొని ఉండిరి. కాంబోజరాజు 13 క్షౌహిణుల సేనలు వచ్చెను. దానితో 3 క్షౌహిణుల సేన యుద్ధములో నశించెను. పురంజయుడు తానోడిపోయినందుకు విచారించుచుండెను. అంతటా సుశీలుడు రాజపురోహితుడు వచ్చి రాజుతో, మహారాజా, నీవి శత్రువులను జయించవలెనని కోరినచో తప్పక శ్రీహరి సేవ చేయుము. ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి. అగ్నిదేవతలపై కృతికా నక్షత్రము, మహాపద్వినిమము. వినినాడు శ్రద్ధాభక్తులతో దామోదరుని పూజించి దీపము పెట్టుము, దీపదానము చేయుము. కృష్ణ గోవింద అని పాడుచు భక్తి పారవశ్యముతో అతని ఎదుట నాట్యము చేయుము. నీ భక్తికి సంతోషించి నీ ఆపదలు తొలగించుటకై, శత్రువులకై నాశనము చేయుటకై 1000 అంచులు గల తన చక్రమును పంపును. నీవు చేసిన ఆ ధర్మకార్యములు వలన నీకిట్లు పరాజయము కలిగింది. ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని పూజించి అతని అనుగ్రహములు సంపాదింపుము. ఇక ముందు ధర్మ ప్రవృత్తుడై యుండుము.
నీకు వచ్చిన కష్టములన్నీయు తొలగిపోవును. ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి పుత్రపౌత్రాదులు రాజ్యభోగములను విజయ పరంపరలను పొందుము అని ఉద్దేశించారు. ఇది 21వ అధ్యాయము సంపూర్ణం.